పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. ఆదిలో జరిగిన విధములుగా నీకిలి శక్తి నింపు. ఆదిలో జరిగిన శక్తి నింపు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు. 29వ రోజు మనం ప్రవేశించినాం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. షూలమతి 14 కార్యాలు ఆమె గురించి వెల్లడించింది. పరమగీతాలు 8వ అధ్యాయంలో షూలమతి తనను గురించి తాను చేసిన ప్రస్తావన లేక చెప్పిన మాటలను మనం ధ్యానిస్తున్నాం. ఆమె నేను నల్లని దానం అని పరమగీతాలు 1:5లో ఉంటుంది. నేను నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలు. ఎలాగ నల్లగైంది? కష్టపడింది, ప్రయాసపడింది, ఎండలో పనిచేసింది, సుఖం లేదు. సంఘము అలుపెరగకుండా పనిచేయాలి. సంఘము ఎల్లప్పుడూ కృషి చేయాలి కదా, నశించే ఆత్మల గురించి. అందుకే ఎండ తగులుతుంది, గాయం తగులుతుంది, నొప్పి తగులుతుంది, బాధ తగులుతుంది. ఎంతో సుందర రాశి ప్రభు దృష్టిలో. కానీ ప్రయాసము, భారము, దుఃఖము, వేదన, కన్నీటి ప్రార్థన ద్వారా అలసిపోతుంది, మరి నల్లగైపోతుంది. అందుకే అంటుంది షూలమతి, నేను నల్లని దానను అయినను నేను సౌందర్యవంతురాలను, నేను నా ప్రియుని దృష్టిలో అతి సుందర రాశిని అని అర్థం. రెండవది మనం చూసినాము 1:6. షూలమతి అంటుంది, మరి నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు మీరు చూడకండి. అంటే నేను నల్లని దానైనా నేను సౌందర్యవంతురాలని అర్థం. మూడవది చూసినప్పుడు, నా సహోదరులు ద్రాక్ష తోటకు నన్ను కావలికతగా ఉంచిరి. నా గమ్యాన్ని, గురిని, ప్రభువు మీద ఉన్న, నా ప్రియుని మీద ఉన్న ప్రేమను వైదొలగించడానికి నా సహోదరులు ప్రయత్నించినారని అర్థం. తర్వాత ఇలాగూ గమ్యాన్ని చెదరగొడుతున్నందుకు నా సొంత ద్రాక్ష తోటను నేను కాయలేకపోతేనే. షీఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హర్ పర్ఫార్మెన్స్. మరి 5వ చూసినప్పుడు, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. 6వ చూసినాము, నేను లోయల్లో పుట్టు పద్మము వంటి దానను. 7వ చూసినాం కదా, 4, 6వ వచనం, ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళను. ఇది సంఘం అనుభవించే శ్రమలను గురించి, ప్రియురాలి శ్రమ అనుభవాన్ని సూచిస్తుందని మనం నేర్చుకున్నాం. షూలమతి చెప్పే మాటలు మనం ధ్యానిద్దాం. పరమగీతాలు 4:16 చూడండి. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయు, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. అంటే ఈ వచనంలో ఒక
శూలమతి చెప్పిన 2 మాటలు మనం ధ్యానించాలి. ఉత్తర వాయువు ఏతెంచు, దక్షిణ వాయువు ఏవేతెంచు. ఇంగ్లీష్లో బ్లో అప్ మై గార్డెన్ దట్ ద స్పైసెస్ మే ఫ్లో అవుట్. గాలి కొరకు అడుగుతుంది. ఉత్తర దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి గాలి కావాలి, వాయువు రావాలి, అది నా మీద విసరాలి. సంఘము కూడా ఇలా కోరుకోవాలి. గాలి దేనికి సూచన? పరిశుద్ధాత్మకు సూచన. లెట్ ద విండ్ బ్లో అంటే గాలి ఏ రీతిగా వీస్తుందో నీకు తెలియదని ప్రసంగి తన గ్రంథంలో అంటున్నాడు. ఏ దిక్కు నుండి వస్తుందో అది నీకు గుర్తుపట్టడం కష్టమని. గాలి ద్వారా చాలా అనుభవాలు సంఘానికి మరి అనుగ్రహింపబడుతుంది. ప్రసంగి 11:5 చూడండి. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరగవు, అలాగున్నే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరగవు. అవును, గొప్ప గాలి వీచాలి, సంఘము ఆత్మతో నింపబడాలి. గాలి కొరకున్న ఆవేదన, ఆసక్తి, ఆపేక్ష. కేరళలో పనస పండు చెట్టు ఉంటుంది. చెట్లు ఎక్కడ ప్రతి ఒక్కరికి ఏదో ఒక తోట ఉంటుంది. ఎంత పేదవారు ఉండడం చాలా కష్టం, ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాపర్టీ. తర్వాత ఇలా పనస చెట్లు ఉంటుంది. పనస చెట్టుకు పెద్ద పెద్ద చెట్లు, అవి బిగ్ ట్రీస్ అన్నమాట. పనస పండు రావాలంటే గాలి వీచాలి. పెద్ద గాలులు వచ్చినప్పుడే ఆ చెట్టు ముద్దు నుండి పగిలి ట్రంక్కే వేలాడుతుంది అనమాట పనస పండు. అది కొమ్మలకు రాదు, కాయ చాలా బరువు అయింది కదా, అది పుట్టుకొస్తుంది అనమాట. గాలికే అది ఆ చెట్టు మొద్దు పగిలి వస్తుంది కాయ. కనుక అక్కడ గాలి కావాలని వారు కూడా ఆశిస్తారు. పండ్లు ఎక్కువ కావాలంటే గాలి ఎక్కువగా వీచాలి. అలాగే ఈ ప్రియురాలు అంటుంది, ఉత్తర వాయువు నువ్వు వీచాలి, దక్షిణ వాయువు నీవు రావాలి, ఎందుకంటే ఫలం కావాలి. నా ప్రియుడు నా నుండి ఫలములు ఎదురు చూస్తున్నాడు. కింది వరుసలో ఉంది కదా, కింది వరుసలో నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక. నా ప్రియుడు రావాలి, ఉద్యానవనమునకు రావాలి, తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక. అంటే శ్రమ లేనిది ఫలితము లేదు. ఎప్పుడైనా మన వ్యక్తిగత జీవితంలో కానీ మన సంఘ జీవితంలో కానీ శ్రమలు రాగానే బిత్తరపోకూడదు. శ్రమలో ఏదో దాగి ఉంది ఒక ఆశీర్వాదం, శ్రమ వలన ఒక అనుభవం, శ్రమ వలన జ్ఞానము లేక ఒక అనుభవం, అనుభూతి, ఇవన్నీ కలుగుతుంది శ్రమ ద్వారా. శ్రమలు అనుభవించిన వారిని మీరు చూడండి, ఎంత ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉంటారు. ఏ శ్రమ లేనివాడు, అందుకే బైబిల్లో ఉంది, శ్రమ లేనివాడు దుర్బీజుడట్, అండ్ ఈజ్ నాట్ బోర్న్ ఆఫ్ ఎ ప్రాపర్ ఫాదర్ అని అర్థం. అంటే శ్రమలు పరిశుద్ధాత్మ సహాయము సంఘానికి అందించిన. పరిశుద్ధాత్మ కూడా గాలి రూపంలోనే వీస్తుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో బలమైన గాలి వీచింది అంటే పరిశుద్ధాత్మకు చిహ్నంగా వారి మీదికి దిగింది అని మేడగదిలో 120 మంది ప్రార్థన చేసినప్పుడు వారి అనుభవం మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ సంఘములో వీస్తున్నప్పుడు దానిలోని పరిమళము వ్యాపిస్తుంది. చూడండి, గాలి వీచినప్పుడే పరిమళాలు వెదజల్లబడుతుంది. దేర్ విల్ బి స్వీట్ ఫ్రేగ్రెన్స్. ఒక మంచి ఉద్యానవనంలో చక్కని చల్ల గాలి బలంగా వీస్తుంది అని అంటే వెంటనే పువ్వులు, ఆ పుష్పాలు అవన్నీ కూడా స్పందిస్తాయి. దాంట్లో ఉన్న పరిమళాలు వ్యాపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘమునకు శ్రమలు కలిగినప్పుడు మనం అనుకుంటాం, మన చిన్న మెదడుతో మనం కొలవడానికి ప్రయత్నిస్తాం, ఇది ఎందుకు సంభవించింది, అక్కడెందుకు హింస జరిగింది, ఇక్కడెందుకు ఇది జరిగిందని. ఇది గాలి వీస్తూ ఉందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే క్రైస్తవుని స్వభావము లేక క్రీస్తు పరిమళము వ్యాపిస్తూ ఉంటుంది, మనుషులందరికీ వ్యాపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇట్ స్ప్రెడ్స్ ఫ్రేగ్రెన్స్. కనుక గాలి వీచాలి అని ఈమె కోరుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా జాన్ 3:8 గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో అది నీకు తెలియదు. కనుక సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి లేనిది మనము శ్రమల గాలులను కూడా తట్టుకోలేం. కాబట్టి శ్రమ మరి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతుంది.
గాలి వలె పరిశుద్ధాత్మ శక్తి సంఘం మీదకి దిగుతుంది. సంఘంలో ఉన్న పరిమళ వాసన అంటే ప్రభు యొక్క గొప్పతనం వ్యాపిస్తుంది. క్రైస్తవుని ఆ స్వభావం కూడా వెలికి రావాలంటే శ్రమలు అవసరమని మనం అర్థం చేసుకుంటున్నాం. అందుకే ఉత్తర వాయువు ఏతెంచు, దక్షిణ వాయువు ఏతెంచు, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగా, తనకిష్టమైన ఫలములు. ఇది రెండవది. లెట్ మై బిలవడ్ కమ్ ఇన్ టు హిస్ గార్డెన్ అండ్ ఈట్ హిస్ ప్లెసెంట్ ఫ్రూట్స్. 16వ వచనం. ఇది 9వదండి. తనకిష్టమైన ఫలములు నా ప్రియుడు ఉద్యానవనానికి వచ్చి భుజించాలి. ప్రియుడు ఫలములను వెతుకుతున్నాడు. ఈ ప్రియుడు ఉద్యానవనానికి వచ్చి ఫలాలు చూస్తున్నాడు. ఈ యొక్క ఉపమానము యేసు ప్రభు కూడా స్వయంగా లూకా సువార్తలో చెప్తాడు కదా. మరి ఒకనికొక ద్రాక్ష తోట ఉండింది. ఆ యజమానుడు ఫలముల కొరకు ఎదురు చూస్తున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు మీరు చూస్తే, ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండాను. అంజూరపు చెట్టును తెచ్చి ద్రాక్ష తోటలో పెట్టినాడంట యజమానుడు. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయం, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండను, అది ఫలించినా సరే లేని ఏళ్ళ నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ చెట్టు, ద్రాక్ష చెట్టు ఫలము, అంజూరపు చెట్టు ఫలము, ఇవన్నీ ఉపమానాలు యేసుప్రభు చెప్తాడు. అంటే వాట్ డస్ హీ మీన్ బై దట్? యేసుప్రభు ఏం కోరుతున్నాడు? ప్రభు నామం ధరించిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్రభు కొరకు ఏం చేయాలి? ఫలించాలి. పండ్లు వెదక వచ్చినాడంట యజమానుడు, ఒక్క పండు లేదంట. ఇది 3 సంవత్సరాలు అయింది ఇది నాటబడి, ఇంతవరకు ఒక్క ఫలం లేదు. ఈ వ్యక్తి రక్షింపబడి 30 సంవత్సరాలు అయింది, ఒక్క ఆత్మను కూడా ప్రభు కొరకు సంపాదించలేదు. ఫలము లేని జీవితం. ఫలము లేని జీవితం చూసినప్పుడు ప్రభువుకు చాలా రోషము పుట్టుకొచ్చినట్టు మరి ఒకసారి కూడా మనం చూస్తాం. ఆయన శిలువ మరణానికి ముందు కూడా ఆయన ఆకలి ఉన్నప్పుడు ఆయన అంజూరపు పండ్లు వెతక వచ్చినాడు. ఆ చెట్టులో ఒక్క మరి కాయ పండు లేదు, అది ఆకులతో గుబురు గుబురుగా ఉంది కానీ ఫలము లేదు. అప్పుడు ఆ చెట్టును శపించగానే అది వ్రేళ్ల మట్టుకు ఏమైపోయిందట? ఎండిపోయిందండి. కాబట్టి ఫలము అంటే నీవు ప్రభు కొరకు చేసే కార్యాలు సూచిస్తుంది. యేసు ప్రభు యోహాను సువార్త 15:1 నుండి 7 వచనాలు కూడా, నేను నిజమైన ద్రాక్ష, నా తండ్రి వ్యవసాయం, మీరు తీగలు, మీరు నాలో ఉండి మీరు ఫలించాలి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి క్రైస్తవుడు, అంటే ప్రియురాలితో మనం పోలుస్తున్నాం వధూ సంఘాన్ని. వధూ సంఘము ఫలభరితంగా ఉండాలి. ద చర్చ్ షుడ్ ఆల్వేస్ బి ప్రొడక్టివ్. దట్స్ వాట్ ద లవర్ జీసస్ రిక్వైర్స్ ఆఫ్ ద చర్చ్. హిందీలో అంటారు నామకే వాస్తే, పేరు కొరకు ఒక పెద్ద కట్టడం, పెద్ద బిల్డింగు, కార్యక్రమాలు ఉంటాయి, ప్రోగ్రాంలు చాలా ఉంటాయి, కానీ ఆత్మదేవుడు అక్కడ లేడు. పైగా కయ్యాలు, కలహాలు ఉంది, వాగ్వాదాలు, విభేదాలు, అసమాధానం కాదు ప్రియుడు కోరేది. తన ప్రియురాలు ఎప్పుడు ఫలభరితంగా ఉండాలని ప్రియుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పేరు కొరకు కాదు చేయాల్సిన కార్యాలు. నిజంగా ఆ ప్రియునితో నీవు కలిసి, ప్రియురాలు ఏకమైందంటే ఫలాలు వస్తాయి. భార్య భర్తలు కలిస్తే పిల్లలు పుట్టినట్టే ఆ ప్రియుడైన ప్రభువుతో వధువు సంఘము ఏకమై పెనవేసుకొని ఉంటే అత్యధికంగా విస్తరింపజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ ద చర్చ్ బికమ్స్ వన్ విత్ ద లవర్ జీసస్, డెఫినెట్లీ దెర్ విల్ బి మల్టిప్లికేషన్ ఆఫ్ సోల్స్. ఫలము అధికమవుతుంది. ఆశీర్వాదాల్లో ప్రధానమైన ఆశీర్వాదం నన్ను అడిగితే, నిన్ను బహుగా నేను విస్తరింప చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు, మీరు ఒంటరి వారని మేము భయపడకండి, మీలో ఒంటరివైన వాణ్ణి నేను 10,100గా మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వన్ విత్ గాడ్ బికమ్స్ ఏ గ్రేట్ మెజారిటీ. ఎప్పుడు అనుకోవద్దు నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని, నాకు ఎవరున్నారు, దిక్కు ఎవరున్నారు, మాకు ఎవరు సపోర్ట్ లేరండి, అందుకే మేము సేవ చేయడం లేదండి. ఇవన్నీ ఉత్తుత్త మాటలు. వెన్ యూ బికమ్ వన్ విత్ గాడ్, వన్ విత్ యువర్ లవర్ జీసస్, యూ విల్ స్టార్ట్ మల్టిప్లైయింగ్. నీవు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు.
ఇప్పుడు మనం 8, 9 ప్రియురాలు షూలమతి చెప్పిన మాటలు ధ్యానిస్తున్నాం. ఉత్తర వాయువు ఏతెంచము, దక్షిణ వాయువు వేంచేయం. నా ప్రియుడు తన ఉద్యానమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించును. 10వ చూడండి, పరమగీతాలు 5:8. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకోను. అంటే ఈమె ప్రియుడు వచ్చినాడు, ఆమె ఉండు చోటుకు వచ్చి తలుపు తడితే ఆమె తలుపు తీయలేదు కదా. ఆమె తలుపు తీయడానికి తడువు చేసింది, ఆలస్యం చేసింది. కొద్దిగా బద్ధకంతో పడక నుండి లేవడానికి, వస్త్రాలు ధరించుకోవడానికి, కాళ్ళు మురికైపోతుందని ఏవేవో సాకులు ఇక్కడ చెప్తుంది. మీరు ఇది ఎంత వివరించినాను. అయితే ఇప్పుడు ఈమె తలుపు తీసేంతలోకి ప్రియుడు వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆమె చాలా బాధపడుతుంది. అప్పుడు ఆమె అతన్ని వెతకడానికి బయటికి వెళ్ళిపోతుంది. అది రాత్రి వేళ. షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్ లవర్. ఎక్కడున్నాడు నా ప్రియుడు? చూడండి, ఒక స్త్రీ రాత్రి వేళ బయటికి వెళ్ళాలంటే చాలా భయకంపితమైన కార్యమే. కానీ హర్ లవ్ ఫర్ హర్ బిలవర్డ్ ఆర్ లవర్ నోస్ నో లిమిట్. హద్దులు లేని ప్రేమ. ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆమెకు భయం లేదు. ఆమె వెళ్తుంది, కావలి వారిని కలుసుకుంటుంది. నా ప్రియుని మీరు చూసారా? అందరిని అడుగుతుంది, ఆమె అడిగి తెలుసుకుంటుంది. కావలివారు ఆమెను గాయపరిచినట్టు ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఆమెకేం సహాయం చేయలేదు, ఎవరు ఆమెకు సహాయం చేయలేదు. అప్పుడు ఆమె చాలా కన్నీళ్లు గార్చి ఏడుస్తుంది. ప్రియుని ప్రేమలో ఆమె ముగ్ధురాలైపోతుంది. ఆమె తన్మయత్వంలో ఉంది. ఇంత మంచి చక్కని ప్రియుని పోగొట్టుకున్నాను కదా, నేను తలుపు తీసి ఉంటే ఎంత బాగుండేది, నేను అతన్ని మరి ఆహ్వానిస్తే ఎంత బాగుండేది, హౌ మచ్ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయిడ్ హిస్ ప్రెజెన్స్ అని ఇవన్నీ ఇప్పుడు కలలు కంటుంది. ఆమె ఏమని అంటుందంటే, ఒకవేళ నా ప్రియుడు కనబడితే మీరు నాకు చెప్పాలి. యెరూషలేము కుమార్తెలారా అంటే ఆమె సఖులు, ఆమె ఫ్రెండ్స్ ఆర్ ద ఉమెన్ ఆఫ్ జెరూసలేం, వారితో అంటుందన్నమాట, నా ప్రియుడు మీకు కనబడితే మీరు ఈ మాట చెప్పండి. ఎక్కడున్నాడో నాకు తెలియదు, నేను వెతికి వెతికి అలసిపోయినాను, పైగా నా శరీరం అంతా గాయాలైంది, వెతుకులో శ్రమపడ్డాను, ఇప్పుడు నా ప్రియుడు నాకు కావాలి. అందుకే చాలాసార్లు దేవుని సేవకులు దేవుని వాక్యం అందించినప్పుడు స్పందించారు. చూడండి, జనాలు హృదయం చాలా కఠినం చేసుకుంటారు. నేడు అను శబ్దం మీరు విన్నప్పుడే మీరేం చేయాలి? స్పందించాలని వాక్యంలో ఉంది, లేఖనాల్లో. ఇదే రక్షణ దినం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. అది గమనించకుండా తడువు చేస్తుంటారు. ప్రియుడు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఈమె ప్రియుని కొరకు తపిస్తుంది. అప్పుడు అంటుంది, నా ప్రియుడు నీకు కనబడితే ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లినానని అతనికి మీరు తెలియజేయండి. మీనింగ్ ఈజ్, టెల్ మై లవర్ దట్ ఐఎమ్ లవ్ సిక్. లవ్ సిక్ అంటే ఏంటి? ప్రేమలో పడిన వారు ఎప్పుడు కూడా ఒకరినొకరు చూడాలని, ఒకరితో ఒకరు గడపాలని వాళ్ళు ఎంతో ఆశిస్తారు. దే కాంట్ లివ్ వితౌట్ ఈచ్ అదర్. ఇప్పుడు వరుడైన ప్రభు, వధువు అయిన సంఘం గురించి మనం వీరి మధ్యలో ఉన్న ప్రేమను గురించి వివరిస్తున్నాను. ఇది గొప్ప బాండేజ్ అన్నమాట. దే కాంట్ లివ్ వితౌట్ ఈచ్ అదర్. దే వాంట్ టు సీ ఈచ్ అదర్. ఇఫ్ వన్ ఈజ్ యాబ్సెంట్, దే ఫీల్ ద యాబ్సెన్స్ అండ్ దే యర్న్ ఫర్ ద రిటర్న్. అప్పుడు ప్రియుడు కనబడలేదంటే ప్రియుని గురించి ఉన్న తలంపులే ఉంటుంది. సంఘము తలంపులన్నీ కూడా ఎవరి మీద ఉంది? యేసుప్రభు మీద ఉంది. ఎప్పుడు వస్తాడో నా ప్రియుని రాక కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ప్రియ యేసు రాజును నేను చూచినా చాలు. అవును, ఆయన గాయాలు నేను చూసినప్పుడు నేను ముద్దాడుతాను. ఆయన సన్నిధి నాకు చాలు, ఆయనను చూడాలి, ఆయనతో గడపాలి. ఇవన్నీ సంఘము ఆశలు. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద లవర్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లవ్ సిక్నెస్. ఈమెముంటుంది, ప్రేమాతిశయం చేసి నేను మూర్ఛిల్లిపోయినాను. సంఘం కూడా ఇదే అవస్థలో ఉంది. విశ్వాసి కూడా అదే అవస్థ. విశ్వాసికి కూడా సూచన కదా, నీ మందిరావరణములు చూడవలనని నేను ఎంతో ఆశపడుతున్నాను. చూడండి, మందిరానికి నువ్వు ఒక వారం రాకుంటే హౌ మచ్ ఐ మిస్ ద ఫెలోషిప్. అవును, నేను మందిరానికి వెళ్ళాలి, మందిరంలో గడపాలి, మందిరంలో ఉంటే చాలు. కౌరవ కుమారులు రచించిన కీర్తనలు 84లో ఒక్క దినము దేవుని ఆలయంలో గడపడము 1000 దినములతో సమానం. అంటే దిస్ షోస్ హౌ మచ్ యర్నింగ్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హర్ లవర్.
84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అంటే లవ్ సిక్నెస్ అన్నమాట. నా ప్రాణం సొమ్మసిల్లుతుందయ్యా. దేవుని మందిరం వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది, దావీదు మహారాజు అంటాడు. అంటే అతనికి రాజభవనం కానీ, రాజ కిరీటం కానీ, ఆ బంగారు మకుటం కానీ, ఆ రాజసింహాసనం కానీ అంత వైభవంతో సంతృప్తి లేదు. ఎక్కడ వెళ్ళాలంటున్నాడు ఈ మహారాజు? దేవుని ఆలయంకు నేను వెళ్ళాలి. జనాలు నాతో అన్నప్పుడు ఎంతో సంతోషించిన, ఐ వాంట్ గో టు ద హౌస్ ఆఫ్ గాడ్. అలాగే కోర కుమారులు రచించిన కీర్తనలో కూడా దేవుని మందిరాభరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది, సొమ్మసిల్లిపోతుంది. అంటే ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లిపోతున్నాను, అంత నిండుగా ప్రేమిస్తున్నాను. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేసింది. అంటే ద యర్నింగ్, ద డిజైర్, ద డీప్ డిజైర్ టు కమ్ టు యూనియన్ విత్ హర్ లవర్. అంటే సంఘము కూడా ఇలాగే అపేక్షిస్తుంది. విశ్వాసి అనేక విశ్వాసుల గుంపే కదా వధువు సంఘం. విశ్వాసి హృదయంలో కూడా ప్రభువును కలుసుకోవాలి, ప్రభు సన్నిధిలో మోకరించాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభు ఏం చెప్తున్నాడో నేను వినాలి, టు బికమ్ వన్ విత్ ద లార్డ్. అయితే 119వ కీర్తన 81వ వచనం చూడండి, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నా. అంటే ఈ రక్షణ కొరకు నేను ఆశిస్తున్నాను. ఈ లోకము నాకు తృప్తిని ఇవ్వడం లేదు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఈ లోకం నేను ఎంత వెదిగినా అది నాకు వెగటగలుగుతుంది. ఈ లోకంతో నన్ను నేను నింపుకుంటే ఐ బికమ్ ఫెడ్ అప్. ఫైనలీ ఆఫ్టర్ అక్యుములేటింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్ ఐ బికమ్ డిస్గస్టెడ్. కానీ నీ సన్నిధి నాకు కావాలి, నీతో నేను ఉండాలి, నీ గుడారంలో నేను యుగ యుగములు ఉంటాను. వెగటు కలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుందుగా, వెగటు కలిగే లోకమేగా యుగ యుగాలు నీతో నుండగా, నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా, నీ కొరకే నే వెదకే దేవా నాకొకసారి కనుపింపరావా, నాకొకసారి కనుపింపరావా. నాకొక్కసారి కనబడయ్యా, నేను నిన్ను చూడాలి, నేను నీతో ఉండాలి, నువ్వు నాకుంటే చాలు. నాకు ఇంకా ఈ లోకం వద్దు, లోకపు నటన వద్దు, లోకపు ఆశలు నాకు వద్దు. అలాగే ఇవి అంటుందన్నమాట శూలమతి. నేను ప్రేమాతిశయం చేత నేను స్పృహ తప్పిపోయినానని అర్థం. ఐ లాస్ట్ మై మెంటల్ బ్యాలెన్స్. ఐఎమ్ సో లవ్ సిక్ ఆఫ్ మై లవర్. యెరూషలేము కుమార్తెలతో అంటుంది, నా ప్రియుడు ప్రేమలో ముగ్ధురాలై ఉన్నాను, నేను సొమ్మసిల్లిపోతున్నాను, నా ప్రియుని నేను చూస్తే చాలు. నా ప్రియుని గురించి తలచి 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 నేను మరి అలసిపోతున్నాను, సొమ్మసిల్లిపోతున్నాను, పడిపోతున్నాను, స్పృహ తప్పిపోతున్నాను. అంటే అంతగా ప్రియుని గురించి ఆమె తలస్తుంది. నువ్వెంతగా తలుస్తున్నావు నీ ప్రియుని గురించి? ప్రభువుని గురించి ఉన్న తలంపులు ఉన్నాయా? దినమంతా ఏం సంపాదించాలి, నా పిల్లలకు ఏం కూర్చాలి, ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ చౌకబారుగా వస్త్రాలు అమ్ముతారు, కూరగాయలు అమ్ముతారు, ఎక్కడ ఏ కొట్టులో ఏ బంగారము మరి కొద్దిగా తక్కువ ధరకు దొరుకుతుంది, ఇదే వెతుకులాట. కానీ ప్రియుని వెతికినావా? యేసు ప్రభువు సన్నిధికి నీవు తహతలాడుతూ ఉండాలి, అది మనకు బోధిస్తుంది. 11వ చూడండి, పరమగీతాలు 6:3 ఉంది, నేను పద్మములను మేపుచున్న నా ప్రియుని దానను, అతడు నావాడు. 7:10 చూడండి, 7:10, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. అంటే సింగిల్ సెంటెన్స్ చెప్పడం, ఐఎమ్ మై బిలవ్డ్స్, మై బిలవ్డ్ ఈజ్ మైన్. అంటే దేర్ ఇస్ ఏ రిలేషన్షిప్. ఏంటి? జీసస్ ఈజ్ మైన్, ఐ బిలాంగ్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, ఐ బిలాంగ్ టు జీసస్. ఒకసారి ఒక సహోదరి ప్రార్థనకు వచ్చింది సంఘంలో. ఇక్కడ ఒక పచ్చబొట్టు ఉంది, ఇక్కడ ఒక పచ్చ ఊరా అనమాట. నీ పేరేందంటే కోరికమ్మ అనేది. ఇదేదో కొత్త పేరు, ఎప్పుడు వెళ్ళే కోరికమ్మ. అయితే
చేతికి ఈ చేతికి ఇక్కడ పోచమ్మ అని రాస్తుంది, ఇక్కడ ఐలయ్య అని రాస్తుంది. నేను ఇది ఇట్లా పట్టి చూస్తే పోదు, అది పర్మనెంట్ మార్క్ అన్నమాట. నేనన్నా ఏంటమ్మా ఈ పోచమ్మ ఎవరు, ఈ ఐలయ్య ఎవరు అంటే, అమ్మా పోచమ్మని చాలా ప్రేమించిన నా ప్రాణ సఖ్య, మా ప్రాణమిత్రురాలు. ఐలయ్య ఎవరు, మా నన్ను కట్టుకున్న భర్తమ్మ. మరి ఇప్పుడు పోచమ్మ ఏం చేస్తుంది, ఆమె ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందమ్మా. ఐలయ్య ఏడి, నన్ను వదిలేసిపోయినాడు. ఓ దేవా, నువ్వు పర్మనెంట్ మార్కింగ్ చేసినా కానీ ఇద్దరు కూడా నీకు అందుబాటులో లేరు. ఇప్పుడు నీకు ఒక మంచి స్నేహితుని, మంచి ప్రియుని నేను నీకు చూపెడతానని ఒక అరగంట యేసు ప్రభుని గురించి వివరించినాను. ఆమె మంచి విశ్వాసురాలుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకము దాని నటన గతించిపోతుంది. చూడండి, ఎవరి మీద అనుకుంటే నీకు ఆశ్రయం దొరుకుతుంది. పోచమ్మ పోయింది, ఐలయ్య వదిలిపెట్టిపోయినాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అందుకే యూ షుడ్ హ్యావ్ ఏ పర్మనెంట్ బాండ్ విత్ యువర్ లవర్, దట్ ఈస్ జీసస్. అంటే తాను తన ప్రాణప్రియునికి అంకితం చేసుకుందన్నమాట. షీ సరెండర్డ్ హర్సెల్ఫ్ టు ద లవర్. అలాగే మేమిద్దరం ఒకటే అని చెప్తుంది ప్రపంచానికి. మీ అండ్ మైన్, నేను నా ప్రభువు మేము ఒక్కటి అని చూపెడుతుంది. దేవుని స్తోత్రం. నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు. ఆయన ఆశాబద్ధుడు అని పరమగీతాలు 7:10 అంటారు. ఆశాబద్ధుడు అంటే హిజ్ డిజైర్ ఈజ్ మీ, అంటే ఆయన గుండె నిండుగా నన్నే కోరుకుంటున్నాడు, నా యందు ఆశ కలిగి ఉన్నాడు. ఈ డిజైర్స్ మీ. ఈ నటన ప్రపంచంలో చాలా ప్రేమ నటనలు చాలా జరుగుతుంది కదా. మనమే వారి సర్వస్వం అని నటిస్తారు, మనం అటు తిరగగానే ఇంకోరు వైపు చూస్తూ ఉంటారు కదా. కానీ మన ప్రభు అలాంటి మోసగాడు కాదు. ఆయన ఎప్పుడు నీ తలంపులతోనే ఉంటాడు. అందుకే ఆశాబద్ధుడు అంటే హీస్ ఫుల్ ఆఫ్ డిజైర్ ఫర్ యూ, ఫర్ ద చర్చ్. అంటే నీ గురించి ఉన్న ఆశలే అతనికి ఉంది, నీ గురించి ఉన్న తలంపులే అతనికి ఉందని అర్థం. అందుకే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని సూచిస్తుంది షూలమతి చెప్పిన మాట. పరమగీతం 6:3-7-10 ఐ యామ్ మై బిలవర్డ్, మై బిలవర్డ్ ఇస్ మైన్. నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నా వాడు. హల్లెలూయా. నీ ప్రియుడు నీ వాడైతే ఇంకా నీకేం కావాలి, ఇంకా నీకు దేని మీద ఉండదు మనసు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు నా ప్రియుడైన ప్రభువు పునరుద్ధానము మరణము మరి ప్రభువుని గురించిన జ్ఞానం ఉంటే చాలు నాకు. అందుకే నాకు కలిగినవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొకటి చూడండి, పరమగీతములు 8:10 నేను ప్రాకారం వంటి దాన్నైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందిన దాన్నైతిని. సంఘం యొక్క పరిశుద్ధత, సంఘము లోకానికి ఇచ్చే పోషణ, ఇవన్నీ సూచిస్తుంది. ఇట్ షోస్ ద ప్యూరిటీ, ద హోలీనెస్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇట్ కెన్ గివ్ టు ద వరల్డ్. నేను ప్రాకారము వంటి దాననైతిని అంటే నేను పవిత్రురాలు. ఐఎమ్ ఎ వాల్, దట్ మీన్స్ షీ హెస్ కెప్ట్ అప్ హర్ వెర్జినిటీ. ఆమె పవిత్రతను కోల్పోలేదు, పరిశుద్ధంగా ఉంది. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం ఆడాలంటే నలుగురితో తిరిగిన అమ్మాయిని ఎవడు కూడా ఇష్టపడడు. ఎంత అపవిత్రుడు వాడు, ఎంత అపవిత్రుడైనా కానీ హీ వాంట్స్ టు మ్యారీ ఎ పర్ఫెక్ట్ వెర్జిన్. చూడండి, కానీ ఇంకా ఎంత రోషం గల ప్రభు, మన ప్రభు పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపుల్లో చేరక మరి ఆకాశం మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు, అద్వితీయుడు, సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు, శ్రీమంతుడు, అతను నిన్ను కోరుకుంటున్నాడు. అంటే హౌ మచ్ మోర్ హోలీనెస్ హీఈస్ డిజైరింగ్ ఆఫ్ ద చర్చ్. వధువు సంఘం ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు. అందుకే మచ్చ, ముడత, కళంకం, డాగు మరి ఏది కూడా ఉండదు. వాక్యము చేత నిత్యము ఉదక స్నానం చేసి పవిత్రురాలుగా కన్యక వలె కనబడాలని ఆశిస్తున్నాడు. నేను ప్రాకారం వంటిన దాన్ని అయితే, ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ లేకుంటే ఎప్పుడే ప్రమాదమే. కాంపౌండ్ వాల్ ఎందుకు ఉంటుందంటే దొంగలు కానీ కుక్కలు కానీ అవి ఇవి రాకుండా సేఫ్టీ కొరకు. కొందరైతే కాంపౌండ్ వాల్ మీద సీసం పెంకులు కూడా పెడతారు ఎవరు ఎక్కి రాకుండా. ఇప్పుడు ఈమె అంటుంది, ఐఎమ్ ఏ ఉమన్ విత్ గ్రేట్ ప్రొటెక్షన్, ఐఎమ్ లైక్ ఏ వాల్
దట్ మీన్స్ షీ హెస్ కెప్ట్ అప్ హర్ క్యారెక్టర్, షీ హెస్ కెప్ట్ అప్ హర్ వెర్జినిటీ. ఆమె పరిపురుషులతో సాంగత్యం చేసే స్త్రీ కాదు. వధువు సంఘం కూడా ప్రభు కొరకు అంకితమై తన పవిత్రతను పరిశుద్ధతను ఎల్లవేళలా కాపాడుకుంటుంది. అందుకే అబద్ధ బోధకులను చూసినప్పుడు ఖండించాలి. వాక్యానికి విరుద్ధంగా బోధిస్తే నీవు తప్పకుండా నీ నోరు తెరవాలి. బెరయ సంఘస్థులట పౌలు శీలలు బోధించిన బోధ దేవుని నియమాల ప్రకారం ఉందా లేదా అని అనుదినము వారు దేవుని వాక్యాన్ని తరిచి చూసినారు. హల్లెలూయా. భిన్నమైన బోధల తట్టు మీరు తిరగకండి అని పౌలు ఆవేదనతో చెప్తాడు. అంటే ఇట్ బికమ్స్ అడల్టరేటెడ్. తిన్నని ఆ సరళమైన మార్గము నుండి మీరు తొలగకూడదని మరొకసారి ఆ మాట మీకు గుర్తు చేయాలి. 2 కొరింథీ 11:2 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేస్తుని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని నేను భయపడుతున్నాను. క్రీస్తు ఎడల ఉన్న పరిశుద్ధత, పవిత్రత, సరళత నుండి మీరు తొలగిపోతారేమో అని నేను భయపడుతున్నాను. చాలా బోధలు కదా ఇప్పుడు. భయం అవుతుంది ఆ టీవీ తెరిస్తే. నాకైతే ఒకడు తంతున్నాడు, ఒకడు గుద్దుతున్నాడు, ఒకడు లాగుతున్నాడు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, ఎత్తేస్తున్నాడు. ఎక్కడ యేసుప్రభు చేయలేదు ఈ పని? యేసుప్రభు ఎక్కడన్నా డబ్బులు అడిగాడా? చందాలు పట్టాడా? పన్ను కడతానికి కూడా ఆయన దగ్గర డబ్బు లేకుంటే పోయి ఆ చేపను పట్టు దాంట్లో ఉందన్నాడు, కట్టేసాను. మ్యాటర్ ఈస్ సాల్వ్డ్. హిస్ ఐ వాజ్ నాట్ ఆన్ మనీ. డబ్బు మీద గురి పెట్టినోడు చచ్చిపోయినాడు. వాని పేరేంటి? వాని దృష్టి అంతా ఎక్కడ ఉండింది? డబ్బు మీద. నేను ఒక ప్రసంగం చేశాను, చాలా సీరియస్ చేశాను. ధనమా దేవుడా? నీకు ధనం కావాలన్నా దేవుడు కావాలి. చూడండి, అందుకే వధువు సంఘం ఎప్పుడు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆ నాయకులు పరిశుద్ధంగా ఉండాలి. నాయకులు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలట. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నాయకులు పఠించాలి. బాగా దేవుని వాక్యాన్ని జీర్ణం చేసుకొని ప్రజల ముందు నిలబడాలి. ఎజెకీయులతో దేవుడు అంటున్నాడు కదా, ఈ గ్రంథాన్ని నువ్వేం చేయాలి? భక్షించాలి. భక్షించి పోయి నా ప్రజలకు నువ్వేం చేయాలి? ప్రకటించాలి. ఇది భక్షించడం లేదు, ఏం లేదు. ఎంత పెద్ద పరిచర్లు పెట్టుకొని అసలు సమయమే లేదు. నేను అనుకుంటా ఈ పెద్ద పెద్ద సేవకులు కూడా క్యాలెండర్లో ఉన్న ముక్కవాక్యమే చదువుతున్నారేమో. రోజు రొట్టెతో తిని వస్తున్నారు. నిండుగా భోజనం చేసి ప్రజల దగ్గరికి రావాలి. హల్లెలూయా. దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించాలి. సంఘాల్లో ఇప్పుడు కరువైంది ఏంటంటే దేవుని వాక్యం. నాటకాలైతే మెండు ఆ నాటకాలు చూడడానికి పోతున్నారు అందరూ. దేవుని వాక్యం నేర్చుకోవాలి. వాక్యం అంటే దేవుడు. ఈ వాక్యాన్ని నన్ను శ్రమదినమున ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. వాక్యమే నన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. వాక్యమే నన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది అని తెలియలేక ఇలాగూ పాడైపోతుంది సంఘం. కాబట్టి ఈ శూలమతి అంటుంది, నేను పవిత్రురాలుగా ఉన్నాను. ఐఎమ్ ఎ వర్జిన్. ఐఎమ్ లైక్ ఎ వాల్. ఐ కెప్ట్ అప్ మై వర్జినిటీ. ఐ హ్యావ్ కెప్ట్ అప్ మై వర్చ్యూ. హల్లెలూయా. అసలు ఇది ఒక్కొక్క వరుసనే ఒక్క ప్రసంగం. మీకంతా కుదించి 40 రోజుల్లో అందిస్తున్నాను. ఏమో మరి నా జీవితాంతం నేను పరమగీతాలు చెప్తానేమో, నాకు తెలియదు. ఇట్ హాజ్ అట్రాక్టెడ్ మీ వెరీ మచ్. నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాన్ని అయితే. కుచములు అంటే ఛాతి భాగం అని మీరు అర్థం చేసుకోవాలి. దీని గురించి పరమగీతాలు 5వ అధ్యాయంలో కూడా ఉంది చూడండి. పరమగీతాలు 4:5. ఈ ఇరు కుచములు ఒక జింక పిల్లలు తామరలో మీ కవలలను పోలి ఉన్నది. అంటే వధువు సంఘం యొక్క ఛాతి భాగం గురించి వివరణ. శూలమతి అంటుంది, నా కుచములు దుర్గములైపోయింది. అంటే సంఘము ద్వారా ఉన్న పోషణ. అంటే ఎప్పుడు కూడా ఒక స్త్రీ తన బిడ్డను ఏ విధంగా పోషిస్తుంది? రొమ్ము నానించుకొని పాలిచ్చి పెంచుతుంది కదా ఒక తల్లి. అలాగే సంఘం ఎప్పుడు కూడా పోషించాలి. సంఘం ఎప్పుడు కూడా సంఘస్థులకు కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా ఇవ్వాలి. సంఘములో వచ్చే విశ్వాసులు దేని ద్వారా బలం పొందుతారు? వాక్యం ద్వారా.
ఎందుకంటే నేను చెప్పేది మాత్రం కాకుండా ఓ మల్టీ క్యూజిన్ అనమాట. అంటే ఒక రెస్టారెంట్ పోయి మల్టీ క్యూజిన్ అంటే అనేక విధాలుగా వంటకాలు తిన్నప్పుడు మంచి సత్తువ, పోషణ, బలం ఏ విధంగా పుంజుకోవాలి, అదే కదా మన ప్రయత్నం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆమె అంటుంది, నా కుచములు దుర్గములైపోయింది. అంటే వధువు సంఘము ద్వారా విశ్వాసులు అంత బలాన్ని పొందుకుంటున్నారు, అంత పోషకాహారాలు, పౌష్టికమైన ఆహారాన్ని నేను పొందుకుంటున్నాను, నేను ఇవ్వగలుగుతున్నాను. సంఘములో ఉండేవారికి మాత్రం కాకుండా సంఘము వెలుపల ఉండేవారు కూడా దీవింపబడుతున్నారు అని మరి దీని అర్థము. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక. ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లి ఉన్నానని నా ప్రియుడు మీకు ఎదురైనప్పుడు అతనికి తెలియజేయండి. నేను నా ప్రియుని దానం, నా ప్రియుడు నా వాడు. నేను ప్రాకారం వంటి దాన్నైతే నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమం నొందదగిన దాన్నైతే. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా, నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా. రక్షణ పాత్రమును చేబుని నిత్యము అర్పించిదనా స్తోత్రము. రక్షణ పాత్రమును చేబుని నిత్యం అర్పించిదనా స్తోత్రము. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. తరతరములలోన యుగ యుగములు చప్పటి కొట్టి ఆరాధిద్దాం. యేసువా నన్ను గావను నీవే ఓ యేసా, పరలోకమును విడచితివా. నన్ను గావను నీవే ఓ యేసా, పరలోకమును విడచితివా. దాసుని రూపమును సిల్వపై నీవు పాపశాపము మోసితివా. దాసుని రూపమును సిల్వపై నీవు పాపశాపము మోసితివా. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రం యేసువా. నా పాపరుణమును ఓ యేసా ఆ కల్వరి గిరిపై తీర్చితివా. నా పాపరుణమును ఓ యేసా ఆ కల్వరి గిరిపై తీర్చితివా. అంగలార్పును మాన్పి రక్షణ వస్త్రము నాకు ధరింప చేసితివా. అంగలార్పును మాన్పి రక్షణ వస్త్రము నాకు ధరింప చేసితివా. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రం యేసువా. మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నీ దాననని, నీవు నా వాడవని ప్రియురాలు షూలమతి తన ప్రియుని గురించి వివరిస్తుంది. ఆమె నోటి నుండి వచ్చిన కొన్ని మాటలు ఈ దినాల్లో మేము ధ్యానిస్తున్నాం. నా ప్రియుని ఉద్యానవనంలో నేను ఉండాలి, నా ప్రియుని రాకడ కొరకు నేను ఎదురు చూడాలి. ఉత్తర వాయువు వీచాలి, దక్షిణ వాయువు వీచాలి. నా ప్రియుడు ఫలముల కొరకు ఎదురు చూస్తున్నాడు. నా ప్రియుని కలుసుకోవాలని నాకెంతో తృష్ణ కలిగి ఉన్నాను. నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళినాడు? నా ప్రియుడు కలిస్తే మీరు తెలియజేయండి. నేను అతని మీద ఉన్న ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లిపోతున్నాను. ఐఎమ్ సో ఫుల్ ఆఫ్ హిజ్ లవ్, ఐఎమ్ లవ్ సిక్. అవును, నా ప్రియుని రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. సంఘము కూడా, వధు సంఘము ప్రభు రాకడ కొరకు ఇలాగే ఎదురు చూడాలి.
ఎప్పుడు నా ప్రియుడు వస్తాడు, ఎప్పుడు నన్ను తీసుకొని వెళ్తాడు, ఎప్పుడు మేము ఏకమవుతాము, ఎప్పుడు మేము ఒకరితో ఒకరు మా ప్రేమ పంచుకుంటాం. అదే పడిగాపులు, ఎదురుచూపులు. అవును తండ్రి, ప్రియుడు ప్రియురాలందు ఎంత ఆనందిస్తున్నాడు, ఆమె సౌందర్యాన్ని పొగడుతున్నాడు, ఆమె తన పిలుపుకు స్పందించాలని ఆశ పెడుతున్నాడు. ఎంతసేపు ఆమె నిలబెడుతుంది, తలుపు దగ్గర తలుపు తడుతూ ఉన్నాడు. నా ప్రియురాలి ముఖము నాకు మనోహరం, నా ప్రియురాలి స్వరము నాకెంత మధురం, నా ప్రియురాలు తలుపు తీస్తే ఎంత బాగుండు, కిటికీ గుండా చూస్తున్నాడు. నా ప్రియురాలు ఏం చేస్తుంది? ప్రియురాలు బద్ధకస్తురాలై తలుపు తీయడానికి ఏం చేస్తుంది? ఆ వేళలోనే నిలిచి నిలిచి తలుపు తట్టి తట్టి అలసి ప్రియుడు వెళ్ళిపోయినప్పుడు ఈమె ఆవేదన వెళ్ళి తలుపు తీసినంతలో ప్రియుడు కనబడడం లేదు. అప్పుడు ఆమె వెతుకులాట ఆరంభమైంది. వెతుకుతుంది నడిరాత్రికి అటు ఇటు వెళ్ళి, నా ప్రియుని చూసిట నా ప్రియుడు కనబడినాడా మీకు? ఆమె ప్రియుడు కనబడలేదు. పైగా కావలివారు ఆమెను పట్టుకొని ఆమెను మానభంగం చేసి ఆమెను దెబ్బలు కొట్టి గాయపరిచినారు. ప్రియుడు నిన్ను పిలిచినప్పుడే నీవు పలికితే, వెంటనే నువ్వు స్పందిస్తే ఈ గాయాల పాలు కావు కదా. కానీ తడువు చేస్తున్నావు, బద్ధకం, సోమరితనం, నిద్రపోతనం. ఎన్నిసార్లు ప్రియుడు పిలిచినా నీవు వెంటనే మరి మెలకువతో లేచి తలుపు తీయడం లేదు. తర్వాత ప్రియురాలు అంటుంది, హౌ మచ్ ఐ మిస్ మై లవర్. ఎంతగా నా ప్రియుని నేను కోల్పోతున్నాను. నా ప్రియుడు తొందరగా రావాలి, తొందరగా నా ప్రియుని నేను చేరుకోవాలి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కలిస్తే చెప్పండి, ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లిపోతున్నాను. అవును, నీ దేవుడు నీకు దొరుకు కాలమందే నీవు అతన్ని కనుగొనాలి. నీ సమీపంగానే ఉంటాడు, నేను పిలుస్తూ ఉంటాడు, నేను తడుతూ ఉంటాడు, నేను లేపుతూ ఉంటాడు. నువ్వు ప్రతిస్పందించుకుంటే ఎంత నష్టపోతావు. కాబట్టి ఈ వాక్కులు శూలమతి తన అనుభవాలు, తన ప్రియునితో ఉన్న అనుభవాలు చెప్తోంది. నా ప్రియుడు నా యందు ఆశాబద్ధుడు, హిస్ డిజైర్ ఈజ్ మీ. నేను తప్ప మరొకటి నా ప్రియుని హృదయంలో లేదు. వాట్ ఈస్ ప్లెజెంట్ బాండ్, వాట్ ఈస్ స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఆమె అంటుంది, నేను పవిత్రురాలను, నా ప్రియుడు నా యందు పవిత్రతనే కోరుతున్నాడు. నా ప్రతి అవయవం, నా శరీరము సుందరాంగి వలె నేను అతనికి కనబడుతున్నాను. మరి నా ద్వారా పోషణ కలుగుతుంది సంఘానికి, నా ద్వారా అభివృద్ధి కలుగుతుంది సంఘానికి. ప్రియుడు నన్ను చూచి, నా ఆకారం చూసి ఆనందిస్తున్నాడు. ఎంత అద్భుతమైన వివరణ ఈ పరమగీతాల్లో. ప్రేమను, పవిత్రమైన ప్రేమను, పరిశుద్ధమైన ప్రేమను, దేవునికి తన ప్రజలకున్న ప్రేమను సూచించే ఈ కీర్తన ఎన్ని సంవత్సరాల ముందు రచించిన ప్రభువా, ఈనాడు మేము అనుభవించే నీ ప్రేమనే తలపిస్తుంది. వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి, గైకొనడానికి మాకు జ్ఞాన హృదయం దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి ప్రేమలో ముగ్ధులంగా చేయమని, ప్రేమలో వారు నీ ప్రేమలో మునిగిపోవాలని, మునిగి తేలాలని, ఎప్పుడు ప్రభు ప్రేమతో వారు నింపబడాలని, నీతో పెనవేసుకోవాలని నీవు ఆశిస్తున్నావు. చేతులెత్తి ప్రతి ఒక్కరిని దీవించమని, సంఘాన్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు.
దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి